దమ్మున్న మొగోడైతే పెట్టాలి కదా ఎలక్షన్స్. కేసీఆర్ సార్ చీరలు ఇచ్చేది ప్రతి ఒక్క ముసలోళ్ళకు, ప్రతి ఒక్క పెద్ద మనుషులకు అందరికి ఇస్తారు అన్నట్టు. కాబట్టి చీరలు అనేటివి ఒక సంస్కారవంతమైనది. ఒక ఆడపిల్లకు దసరాకు కట్టుకొని బతుకమ్మ ఆడవలసినది. కాబట్టి ఆ చీరలు మాకు ఎట్లున్నాయంటే, ఇప్పుడు డాక్రా గ్రూప్స్ అని అంటున్నారు. డాక్రా గ్రూప్లు అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళే ఉంటారు అందులో. అంటే ఆడపిల్లలు అంటే ఆడపడుచులు పెళ్లి అయ్యే పిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు. అందులో కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి ఇస్తారు, ఏజ్డ్ పర్సెంట్ అత్తలకు అందరికి ఇస్తారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే అది అందరికీ చెందాలని కోరుకుంటున్నాము. బతుకమ్మ పండుగ ముందుగా మేము ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు విలేజ్లలో మొత్తం యూరియా బ్యాగ్స్ పెట్టుకొని బతుకమ్మ ఆడుతున్నారు. ఎందుకంటే మాకు యూరియా కావాలని. ఇక్కడ మేము తెలంగాణలో చాలా గ్రాండ్గా భారీ ఎత్తున చేసుకుంటాము, విలేజ్లలో కానీ ఎక్కడైనా కానీ. ఏంటంటే ఈ బతుకమ్మ అనేది మన సాంప్రదాయం, ఆడపిల్లలందరికీ ఒక సంస్కారం అంతా. ఇప్పుడు ఈరోజు మా తెలంగాణ బతుకమ్మ అనేది మా తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేసిన రేవంత్ రెడ్డికి అదొక సిగ్గుచేటు అనిపిస్తుంది. కాబట్టి ఆడొక దండేయనికి కూడా పోతాడో కూడా మాకు తెలియదు. ఎందుకంటే బతుకమ్మ అనేది ఒక ఆడపడుచు 9 రోజులు ఆడుకునే పండుగ అది. అంటే మీకు ఎక్కడన్నా, అంటే మీరు ఎక్కడన్నా తీస్తే ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ చూపిస్తే బాగుంటుంది. అంటే కేవలం టీవీలనే చూపిస్తారు కానీ ఎక్కడైతే చూపిస్తలేదు. అది 2 చీరలు అంటారు, 10,000 అంటున్నారు, 10,000 కూడా అంటున్నారు. 2 చీరలు 10,000 అంటున్నారు. మాకైతే ఒక చీర కూడా కనిపిస్తలేదు. 800 చీర అయినా సరే, 100 రూపాయల చీర అయినా సరే కేసీఆర్ గారు అందరికీ ఇచ్చిర్రు. ఇంట్లో సరే విలువైన చీరనే కానీ అందరికి ఇవ్వాలి కదా. అందరు ఆడపిల్లలే కదా. వాళ్ళ ఇంట్లో ఒక తల్లి ఉంది, ఆ తల్లి డాక్టర్ గ్రూప్లో ఉండదు కదా. మళ్ళీ వాళ్ళ ఒక బిడ్డ ఉంది, డాక్టర్ గ్రూప్లో ఉండదు కదా. మరి గ్రూప్లో ఉన్న వాళ్ళే తెలంగాణ ఆడపిల్లలు వాళ్ళే ఓటేస్తారు, వాళ్ళే గెలిపిస్తారా? ఇప్పుడు వాళ్ళే ఓటేస్తేనే గెలిచిరా, మరి ఇప్పుడు అందరూ వేస్తే గెలవలేదా? అది చీరలు అనేది ప్రతి ఒక్కరికి, పెద్ద మనుషులకి కానీ అందరికీ కానీ చెందాలి. ఎందుకంటే అది ఒక పండుగకు ఒకటి వచ్చిన కానుకలాగా ఊహించుకుంటారు వాళ్ళు. ఏం చెప్తారు? ఇక 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు పోయిన ఇయర్ కానివ్వండి, ఈ ఇయర్ కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా చేయబోతుంది? ఇప్పటికే బతుకమ్మ అని అంటే రాష్ట్రాలు దేశాలు దాటిపోయింది. ఏం చెప్తారు మరి? మాకు ఏం ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు అది బాధపడుతున్నారు. మా కేసీఆర్ సార్ ఇప్పటికీ బయటికి వెళ్తలేడు అని అంటే మా కేసీఆర్ సార్ విలువ తెలియాలి కాబట్టి బయటికి వెళ్తలేరు. ప్రజలు ఎవరైతే ఓటేసి గెలిచిరో వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇప్పుడు బయటకు వస్తలేరు. మాకు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏమేమి ఇవ్వకుండా మేము ఆ పథకాలకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద కేసులు పెట్టినా ఏది పెట్టినా మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు హైడ్రా కానీ ఇప్పుడు ఏది వచ్చినా కానీ మేము నిలబడుతున్నాము. గత ఒక 5 రోజుల కింద వరద బాధితులకు చాలా ఇది అయిపోయింది. మా మెట్టుగూడలో మీకు తెలిసిందే అనుకుంటా, జూబ్లీ హిల్స్ ఒకటి, మన యూసుఫ్ కూడా ఒకటి, మెట్టుగూడ ఒకటి చాలా ఇదైపోయింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లే కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి పలకరియడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మనకు పొలిటికల్లో కాకుండా కూడా ప్రజల ముఖం చూసన్నా వచ్చి వాళ్ళని పలకరియాలా. వాళ్ళని చూడకుండా చేయకుండా వాళ్ళ ఇండ్లు మునిగినా చేసినా, మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వరద బాధితులకు 2 రోజుల కింద వచ్చిన తెల్లారే వచ్చి 10,000 ఇచ్చినాం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇప్పటికీ మా ఇంటి దగ్గరకు ఎవరన్నా రావాలా, వాళ్ళ పని చేస్తామన్నట్టు మా హైదరాబాద్లో కూడా ఉన్నారు. హైదరాబాద్లో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి కానీ ఏవైనా బై ఎలక్షన్స్ పెట్టాడండి. ఆయన సుప్రీంకోర్టు పోతాడు, హైకోర్టు పోతాడు, కానీ బై ఎలక్షన్స్ పెట్టాడు. జూబ్లీ హిల్స్ అయినా ఏదైనా సరే ఇట్లనే ఇక పెంచుకుంటూ పోతాడు కానీ ఆయన పెట్టాడు. ఎందుకంటే మొన్న ఢిల్లీకి పోయింది దాని గురించి. ఎవరికి టికెట్ ఇవ్వాలనో ఆయనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసేస్తాడో తెలియదు, ఆయనకే తెలియదు. ఇప్పుడు ఆయన అట్లా తయారయ్యాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ 1.5-2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు పెట్టలేడు సర్పంచ్ ఎలక్షన్స్. నిన్న మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని అన్నాడు. ఆయనకు పెట్టే చేత గాకనే ఇప్పుడు ఓడిపోయే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్స్ పెడతలేడు. దమ్మున్న మొగోడైతే పెట్టాలి కదా ఎలక్షన్స్. అంత పెద్ద మాటలు అసలు ఒక అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు 10 ఏళ్ళ ఆకలితోటి ఉన్న ప్రభుత్వం మొత్తం నింపుకుంటున్నారు, కూర్చుంటున్నారు.